ఎవరట? ఇదండి ప్రశ్నిస్తున్నాను నేను 25 సంవత్సరాలుగా. నేను ధర్మాన ప్రసాద్ కి, కృష్ణదాస్ కి, కింజరాబ్ బ్రదర్స్ కి కలిపి కేడి బ్రదర్స్ అని పెట్టి నా ప్రశ్నావళి ఇది. ఇలా కాదండి శ్రీనివాస్ గారు, కాదు ఇంకా ఇలా ప్రశ్నిస్తూనే ఉంటారా, ఇలా టెన్షన్లతోటి ఉంటుంటారా? ఏదో ప్రశాంతంగా వ్యాపారం ఆ రంగంలోకి వచ్చారు, ఇంకెందుకు ఇవన్నీ? సరే ఎమ్మెల్సీ ఉంది, సరే ఎలక్షన్ టైంలో పోనీ ఎన్నికలు చేస్తే పర్లేదు, కానీ 365 రోజులు ఇంకెలా చేసుకుంటానే వెళ్తారా 5 సంవత్సరాలని? ప్రశ్నించేవాడే కాబట్టి అటు దువ్వాడ శ్రీనివాస్ అవుతాడు. లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు అవుతాడు? నిరంతరం ప్రశ్నించటం, ప్రజా గొంతై మాట్లాడటం, అందరి మనసుల్లో ఉన్న అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టేటట్టు చెప్పటం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేశాను నేను, అన్నా వీళ్ళు మోసం చేస్తున్నారన్న పార్టీని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ కోళ్ల ఫారం లాంటిది. కోళ్ల ఫారం యజమాని ఎలాగైతే కోళ్లు తినేస్తాడో జగన్మోహన్ రెడ్డి అలాగే అని ధర్మాన ప్రసాద్ అన్నాడన్నా. సూట్ కేసులు దొంగ అన్నాడన్నా. మీకు ఈ రోజు ఈ పార్టీలో చేసి మాలాంటి వాళ్ళందరినీ కూడా నీకు దూరం చేశాడన్నా. కృపారాణి గారికి దూరం చేశాడు, నన్ను చేశాడు, సాయిరాజన్ చేశాడు, సీతారామన్ చేశాడు, అందరినీ చేస్తున్నాడన్నా. దయచేసి వినండి అన్నా, వీళ్ళని నమ్మొద్దన్నా, వీళ్ళని పక్కన పెట్టండి అన్నా. ఎప్పుడు చెప్పారు ఈ విషయాలు? మీడియా ద్వారా తెలియజేశాను, నాకున్న సన్నిహితుల ద్వారా కూడా తెలియజేశాను. జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు అంటున్నాను, మీరు సస్పెండ్ అవ్వకముందా అయిన తర్వాత? సస్పెండ్ అవ్వకముందు చెప్పాను, అయిన తర్వాత కూడా చెప్పాను. ఏమంటారు ఆయన పార్టీ అధ్యక్షులండి, అందరినీ కాపాడుకోవాలి, అందరినీ చూడాలి, అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. నేను చెప్పిన కొండ బదులు కొట్టినట్టు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడతాడని పార్టీ అధ్యక్షులుగా ఆయన నాకు చూశారు, నాకు గౌరవించారు, నాకు ఉన్నత స్థాయిని ఇచ్చారు. వాళ్ళకి రెవెన్యూ మంత్రిని చేశారు, వాళ్ళకి డిప్యూటీ సీఎం చేశారు, సీతారాం గారిని స్పీకర్ ని చేశారు. అందరినీ సమానంగా చూసుకెళ్లే తత్వం నాయకుడికి ఉంటది. కానీ ఈ వాస్తవాల్ని గ్రహించి చూడండి అన్నాను కూడా నేను. నా ఆవేదన నేను జగన్. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ కదా దువ్వాడ గారు, మీకు గన్మెన్లు అవి ఉన్నారా సెక్యూరిటీ అదిని? నాకు 2+2 గన్మెన్ ఉండేవారు వర్మ గారు. 2+2 ఉన్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1+1 చేసేసినారు వర్మ గారు. 1+1 చేసి నేను నా వ్యాపార రీత్యా ఒరిస్సాలో నాకు మైన్స్ ఉన్నాయి, ఆంధ్రాలో తెలంగాణలో నాకు వ్యాపార టెక్స్టైల్స్ ఉన్నాయి, ఆంధ్రాలో రాజకీయం ఉంది. నేను ఏ రాష్ట్రమైనా కారులో తిరుగుతుంటాను. నాకు 2+2 ఉన్న గన్మ్యాన్ ని 1+1 చేసేసారు. ఆంధ్ర దాటి వెళ్తే మీకు గన్మ్యాన్ ఇవ్వము అని చెప్పేసినారు. ఇప్పుడు తెలంగాణ వస్తే నాకు గన్మ్యాన్ ఉండడు, ఒరిస్సా వస్తే గన్మ్యాన్ ఉండడు. కాబట్టి కృష్ణదాస్ ప్రైవేట్ సెక్యూరిటీ అని పెట్టుకున్నారా? మాకు మేమే సెక్యూరిటీ. నాకే సెక్యూరిటీ, నేనేం సెక్యూరిటీస్ అవన్నీ ఫాలో అవ్వను సార్. మీకు మాదిరి గారు ఉన్నారు కదా సెక్యూరిటీ కింద, మీకు అవసరం లేదు. ఒంటరిగా ఇద్దరు వెళ్ళిపోతాం, అలా కారులో వెళ్ళిపోతాం, ఆ పనులు మేము చేసుకుని తిరుగుతూ ఉంటాం. హెచ్చరికలు మాకు వస్తుంటాయి. రోజుకి ఒక 100 కాల్స్ వస్తే 100లో 20-30 కాల్స్ హెచ్చరికలే. నీకు చంపేస్తాం, నరికేస్తాం, కారుతో కనబడితే కాల్ చేస్తాం, ఇలా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ వింటుంటాం. ఏంటండి ఈ టెన్షన్? మీరన్నా చెప్పరా? సరే అయిపోయింది, ఏదో అయిపోయిందిలే, మనం ప్రశాంతంగా ఏదో చేసుకుంటున్నాం కదా అని మీరు కూడా చెప్పరా? అసలు చెప్పనండి. తను బై ఛాన్స్ రాజకీయాలకు రాలేదు, బై చాయిస్ వచ్చాడు కాబట్టి తన ఇష్టం. కాదు భయమేదా ఈ రకమైన? అసలు భయం లేదు, నాకు కూడా ఇష్టమే. ఏంటి? నిన్న చంపేస్తారు, నాకు నర్సలపేట వెళ్తే అటాక్ చేస్తారు, నిమ్మాడి వెళ్తే అటాక్ చేస్తారు, నువ్వు మాత్రం కారు దిగకరా అని అన్నాను నేను. రాజు నువ్వు కారు దిగొద్దు, నేను ఎక్కడనే వెళ్తాను బయటికి. పరిస్థితులు శృతిమించిపోతే నన్ను కొట్టి పడేస్తే అప్పుడు చూద్దాము. కానీ నాకు తెలుసు నిన్న ఒక రిక్కీ చేశారు వాళ్ళు. అవునా? మన 7 గంటలకు పెద్ద రిక్కీ జరిగింది. కొన్ని ఛానల్స్ లో వచ్చే మీకు పెడతాను ఆ ఫోటో. అవునవును. కృష్ణ చైతన్య తాలూకా వాల్ పోస్టర్లు చింపేసినారనుకొని చెప్పి ఒక 200-300 మంది అక్కడికి చేరారు. ఎందుకంటే ఆ రోడ్ లో నేను వస్తున్నాను త్వరలో, మరో గంటన్నరలో నేను అక్కడికి వస్తాను. ఈ కారణం పెట్టి అక్కడికి వచ్చారు. అంటే వస్తే మమ్మల్ని అటాక్ చేయడానికి. అయితే నేను చెప్పాను, నువ్వు కారులోనే కూర్చో, నేను బయటకు వెళ్తాను, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాను. నో నువ్వు దిగిన మరుక్షణం నేను దిగుతాను అన్నతాను. పోతే నేను పోతాను తప్ప కారులో ఉండే ప్రసక్తే లేదని. అందుకనే దొందే అంటున్నాను. కాదండి, మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాను సార్. ముందు SHO టెక్కలి పోలీస్ స్టేషన్ నా మీద గతంలో కూడా నేను టెక్కలి PS లో కంప్లైంట్ ఇచ్చాను. చాలా ఫోన్ నెంబర్స్ నాకు కాల్స్ వచ్చి నన్ను చంపేస్తామని వాళ్ళ అన్ని నెంబర్లతో సహా ఇచ్చాను. ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా చాలా వచ్చాయి. మీరు వాట్సాప్ ఫేస్బుక్ లో చూసుకుంటే నా మీద డైరెక్ట్ గా విమర్శించే మనుషులు ఎవరో కూడా మీకు ఈమెయిల్ ఐడీస్ తో అక్కడ అర్థం అయిపోతుంది. వాళ్ళందరూ నాకు వార్నింగ్స్ ఇస్తున్నారు చంపుతామని. వాళ్ళందరి పైన కూడా ముఖ్యంగా ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, నా ప్రాణాలకు ముప్పు ఉంది వాళ్ళ వల్ల, నాకు బెదిరిస్తున్నారు.